జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. కానీ ఒక ఆటగాడు తన గుండెల్లో పుట్టెడు దుఃఖాన్ని దాచుకొని దేశం కోసం లేదా తన జట్టు కోసం ఆడుతున్నాడంటే అది కేవలం క్రీడ మాత్రమే కాదు, అది ఒక తపస్సు. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముఖేష్ చౌదరిని చూసిన వారందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఒకవైపు కన్న తల్లి దూరమైన తీరని వేదన, మరోవైపు జట్టు విజయం కోసం పోరాడాల్సిన బాధ్యత. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక వీరుడి కథే ఈ వీడియో. మంగళవారం రోజు ముఖేష్ చౌదరి జీవితంలో ఒక చీకటి రోజు. దీర్ఘకాలిక వ్యాధితో పోరాడుతూ ఆయన తల్లి కన్నుమూశారు. ఏ బిడ్డకైనా తల్లిని కోల్పోవడం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి. కన్నీళ్లతో అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన ముఖేష్ ఇంటి వద్ద ఉండి బాధపడలేదు. తనను నమ్మి జట్టులో అవకాశం ఇచ్చిన సిఎస్కే కోసం తన తల్లి కోరుకున్నట్లుగా రాణించడం కోసమే ఆ కన్నీళ్లను దిగమింగుకొని బుధవారం నాడే జట్టుతో చేరారు. ఇక నిన్న ముంబై వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్. ఒత్తిడి ఎంతో ఉంది, కానీ ముఖేష్ చేతిలో బంతి పడగానే ఆయనలో ఒక పోరాట పటిమ కనిపించింది. ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ను 31 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేసినప్పుడు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కానీ ముఖేష్ ముఖంలో చిరునవ్వు లేదు. ఆ వికెట్ తీసిన తర్వాత ఆయన సెలబ్రేషన్స్ చేసుకోలేదు. బదులుగా ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు జోడించి తన తల్లికి ఆ వికెట్ను అంకితం చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ముఖేష్ నిబద్ధతను చూసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ లో గైక్వాడ్ మాట్లాడుతూ, ముఖేష్ ఎంత పెద్ద బాధలో ఉన్నాడో మాకు తెలుసు. అమ్మను కోల్పోయిన మరుసటి రోజే వచ్చి ఆడడం సామాన్యం కాదు. ఆ విజయాన్ని మేము ముఖేష్ తల్లికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. ఇది ముఖేష్ పట్ల జట్టుకు ఉన్న గౌరవాన్ని, అలాగే కష్టకాలంలో నిలబడ్డ క్రీడాకారుడి విలువను చాటి చెప్పింది. ముఖేష్ చౌదరి కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక గొప్ప కొడుకు. తన తల్లి ఆశయాలను నెరవేర్చడానికి తన బాధను దేశం చూడకూడదని, కేవలం తన ప్రతిభను మాత్రమే చూడాలని నిరూపించాడు. డ్యూటీ ఫస్ట్ అని చాటి చెప్పిన ముఖేష్ చౌదరి నిజమైన హీరో. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.